2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ విభజించి లడాఖ్ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అప్పట్లో ప్రజలు ఆనందపడ్డా ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలో సమస్యలు పెరిగాయి అంటున్నారు. లడాఖ్లో ప్రజాస్వామ్యం క్షీణించిందని, తమ భూమి వనరులు ప్రమాదంలో ఉన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. బౌద్ధులు ఎక్కువగా ఉన్న లేహ్, ముస్లింలు అధికంగా ఉన్న కార్గిల్ రెండు వేర్వేరు సమూహాలు ఈ డిమాండ్ల కోసం తొలిసారిగా కలిశాయి. లేహ్ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో ఏర్పడిన ఈ కూటమి రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ రక్షణ కోసం పోరాడుతోంది. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. 15 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టగా ఆందోళనలు కాల్పుల వరకు దారితీయడంతో ఆయన దీక్ష విరమించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగినటువంటి చర్చలు ఫలితం ఇవ్వలేదు. తమ భూమి, ఉద్యోగాలు, సంస్కృతిని రక్షించడానికి అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామంటున్నారు స్థానికులు. ఇప్పుడు వారు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి స్పష్టమైన హామీ కోరుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే అమ్మ రోజా. నమస్తే. సో గిరిధర్ గారు, లడాఖ్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు చూస్తుంటే అంటే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్ర హోదా అంటే పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వడం అనేది ఆచరణీయమైనటువంటి పరిష్కారంగా చూడాలా? ఎందుకంటే అక్కడ జనాభా చూస్తే 3 లక్షల లోపే ఉన్నారు. అండ్ అది చైనాకి బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతము. సో దేశ భద్రతకు సంబంధించి ఏమి సమస్యలు ఏర్పడవంటారా? అమ్మా, నేను జస్ట్ లదాఖ్ నుంచి 5 రోజులైంది నేను తిరిగి వచ్చి. అప్పటికే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగుతోంది. అక్కడ నేను చూసొచ్చాను. అక్కడ పరిస్థితి ఏంటంటే కనుక వాళ్ళు గత రమారమి 30-40 ఏళ్లుగా యూనియన్ టెరిటరీ కావాలని ఉద్యమించారు. యూనియన్ టెరిటరీ హోదా వచ్చిన తర్వాత ఇప్పుడు షెడ్యూల్ 6 తర్వాత వేరే రాజ్యం ఒక స్టేట్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం ఉంటుంది. మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు తయారైంది, ఎలా వచ్చింది, దీని వెనకాల ఎటువంటి కుట్ర ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. సోనం వాంగ్చుక్ రీసెంట్ గా అతను పర్యావరణకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ కి పాకిస్తాన్ కి వెళ్ళి వచ్చాడు. అతను పాకిస్తాన్ నుంచి రాగానే ఈ ఉద్యమం స్టార్ట్ చేయాలి. దీని వెనకాల ఎటువంటి కుట్ర జరుగుతుందో మనం చూడొచ్చు. నేపాల్ లో రీసెంట్ గా జరిగిన విషయాలు కావచ్చు, మనకు ఈరోజు ఫిలిప్పైన్స్ లో జరుగుతున్న విషయాలు కావచ్చు, మనకు గతంలో కొన్ని నెలల క్రితం మనకు ఇండోనేషియాలో జరిగిన విషయాలు కావచ్చు. చిన్న పిల్లల మనసుని వాళ్ళు ఏదో విధంగా టార్గెట్ చేసి వాళ్ళని వీధుల్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ముందర పెట్టి వెనకాల ఉన్న శక్తులు ఈ పెద్ద ఒక కుట్రని నడిపించేటువంటి దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, దీని వెనకాల సోనం వాంగ్చుక్ పూర్తి బాధ్యత వహించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. సోనం వాంగ్చుక్ ఢిల్లీలో వచ్చి ధర్నా చేసి నిరాహార దీక్ష చేసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసి లదాఖ్ మళ్ళీ పంపించేశారు. ఇప్పుడు కూడా 35 రోజులు నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఆయన ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత 15 రోజుల వరకు ఎవరు పట్టించుకోరు. ఇన్ఫాక్ట్ నేను వెళ్ళినప్పుడు అక్కడ ర్యాలీ నడుస్తుంది, మనకు మ్యారథాన్ ర్యాలీ నడుస్తాం. దానికోసం దేశవ్యాప్తంగా అందరూ వచ్చి, ఇన్ఫాక్ట్ విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఆ మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ మనకు ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మామూలుగా మన ఊర్లలో ఎక్కడైనా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇక్కడ ఎక్కడైనా మ్యారథాన్ చేస్తే కన్నా చాలా ఈజీగా పరిగెత్తచ్చు. కానీ అక్కడ ఆక్సిజన్ లేని దగ్గర పరిగెత్తడం అన్నది శరీరానికి చాలా ఛాలెంజింగ్. కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది వచ్చారు, వందల సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి చర్య మొన్ననే జరిగింది. జస్ట్ ఒక వారం క్రితమే జరిగింది. ఈ ఆదివారం కాక అంతకంటే ముందర ఆదివారం జరిగింది. కాబట్టి వీళ్ళ ఉద్యమానికి ఎటువంటి ఊటం లేదు, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని తెలిసిన తర్వాత ఏదో ఒకటి చేస్తే గానీ ఇది లైన్ లైట్ రాదు అన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ యొక్క చర్య చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే టార్గెటెడ్ గా వెళ్ళి వాళ్ళు సిఆర్పిఎఫ్ బలగాన్ని చంపే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ కారును దగ్ధం చేశారు, బీజేపీ ఆఫీసును దగ్ధం చేశారు. అంతకంటే ముందు రోజు సాయంత్రం కాంగ్రెస్ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది, ఏం చేయాలని ప్లానింగ్ జరిగింది. కాబట్టి ఒక శాంతి దూతగా కనిపిస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ ని ముందర పెట్టుకొని వెనకాల కుట్ర జరుగుతుంది. మనం చూస్తే కనుక మనకు రమోన్ మెగ్సెసే అవార్డు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడాను ఈ దేశంలో ఏదో విధమైనటువంటి అస్థిరత తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసేవాడే మనం చూసాం. గతంలో మనం చూస్తాం, మనకు అరవింద్ కేజ్రీవాల్ అతను కూడా యాంటీ కరప్షన్ ఉద్యమం పేరిట తర్వాత ఏం చేశారో మనం చూసాం. ఎటువంటి శీష్మాలు కట్టించుకున్నాడు, ఎంతటి విలాసమైనటువంటి జీవితం గడిపాడు అతను మనం చూస్తూనే ఉంటాం. ఎటువంటి ఖలిస్తానీ శక్తులకు అతను వత్తాసు పలికాడు, ఇవన్నీ చూసాము. కాబట్టి ఈ రామన్ మెగ్సెసే అవార్డు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ఒక అజెండా ప్రకారం నడుస్తుంటారు. వీళ్ళందరూ కూడాను వాళ్ళకు ఇన్ఫాక్ట్
మొహమ్మద్ యూనిస్ ని కలిసి ఆలింగనం చేసుకుంటున్న ఫోటో కూడా చాలా వైరల్ అయింది సోనం వాంగ్చుక్. అలాగే అతను జార్జ్ సోరోస్ కు సంబంధించినటువంటి ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాంట్లో అతనికి కూడా దాంట్లో అతని ప్రమేయం ఉన్నది, దాంతో కనెక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ క్రమేపీ మనం చూస్తున్నాము ఈ యొక్క కుట్ర జరుగుతుంది. ఏదో సడన్ గా శాంతిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒకరు ఉన్నట్టుండి ఈ ఉద్రిక్తత రాలేదు. చాలా కాలంగా దీని వెనకాల కుట్రలు నడుస్తూ ఉంది. లద్దాఖ్ ఉన్నట్లు ఒకసారి 2.5-3 లక్షలు కూడా లేరు జనాభా. దాంట్లో 45% మనకు షియాలు, కార్గిల్ ప్రాంతంలో షియాలు ఉంటారు. మిగతా లేలో కూడా ముస్లిమ్స్ ఉంటారు. కానీ ఓవరాల్ గా లే డిస్ట్రిక్ట్ లో వచ్చేసి మనకు బౌద్ధిస్ట్ ఎక్కువ ఉంటారు, బౌద్ధులు ఎక్కువ ఉంటారు. దాంట్లో కూడా ఏంటంటే కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బౌద్ధ సాంప్రదాయాల్లో కొన్ని హీనయాన మహాయాన ఇటువంటి సంప్రదాయాల్లో లద్దాఖ్ లో ఉన్నటువంటి బౌద్ధం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఆచార్య నాగార్జున వాళ్ళ గురువుగా భావించి ఆయన పరంపరను వాళ్ళు పాటిస్తారు. పక్కన ఉన్నటువంటి టిబెట్ లో నాలంద యొక్క స్కూల్ ఆఫ్ థాట్ ని వాళ్ళు పాటిస్తారు. వీళ్ళలో చిన్న డిఫరెన్సెస్ ఉంది. నేను 20 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మొనాస్ట్రీస్, అక్కడ ఉన్నటువంటి గోపాలన్నింటిలో కూడాను వాళ్ళ గురువులు, ఆ మత గురువుల ఫోటోలు ఉండేవి. ఇప్పుడు చూస్తే కనుక క్రమేపీ అక్కడ దలైలామా ఫోటో పెట్టు. దలైలామా టిబెట్ కి చెందినటువంటి వ్యక్తి. ఆ టిబెటన్ బుద్ధిజం కి లదాఖీ బుద్ధిజం కి చాలా తేడా ఉంది. అయినా ఇప్పుడు క్రమేపీ అక్కడ దలైలామా ఫోటో వస్తుంది. అంటే ఈ దలైలామా చనిపోయిన తర్వాత చైనా వాళ్ళ దలైలామాని అపాయింట్ చేసుకుని ఈ ప్రాంతం అంతా మాదే అని క్లెయిమ్ చేయడానికి ఆల్రెడీ భూమిక తయారైంది. కాబట్టి మన దేశానికి వ్యతిరేకంగా విచ్ఛిన్నకరమైన శక్తులకు అక్కడ చాలా ఫండింగ్ వస్తుంది. ఒకటి చైనా నుంచి వస్తుంది, 2 అమెరికా నుంచి వస్తుంది. అమెరికా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అస్థిరత క్రియేట్ చేసింది. బంగ్లాదేశ్ లో మనం చూసాము కంప్లీట్ గా ఈ డీప్ స్టేటే అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని తీసేసి మహమ్మద్ యూనిస్ తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు అక్కడ ఉద్యమం చేసినటువంటి పిల్లలు, రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు కంప్లీట్ గా పక్కన వెళ్ళిపోయారు, ఇంకెవరో శక్తులు టేక్ ఓవర్ చేసి. అలాగే జెన్ జీ పేరిట వాళ్ళ పాపం కావాల్సింది టిక్ టాక్ లో, తర్వాత మనకు యూట్యూబ్ లో ఈ ఇంటర్నెట్ కావాలి పిల్లలని కోరుకుని వాళ్ళు నేపాల్ లో ఉద్యమం చేశారు. వాళ్ళని పక్కన పడేసి ఏవో అసంఘానికి శక్తులు వచ్చేసి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ ని, వాళ్ళ పార్లమెంట్ ని, వాళ్ళ సుప్రీం కోర్టు ని తగలబెట్టారు. అదే ప్యాటర్న్, అదే ఫార్ములా లదాఖ్ లో కూడా ఉపయోగించే ప్రయత్నం జరిగింది. సోనం వాంగ్చుక్ ని ఎవరు పట్టించుకోలేదు. అక్కడ నార్మల్ గా సాఫీగా జరుగుతున్నది. ఇన్ఫాక్ట్ నేను వెళ్ళిన ప్రాంతాలంతా కూడా చూస్తే కనుక వేల సంఖ్యలో అందరూ కూడా దేశవ్యాప్తంగా బైక్స్, అక్కడ చాలా బైక్స్ చాలా ఫేమస్ అమ్మ. నుబ్రా వ్యాలీ అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ అక్కడ లదాఖ్ లో ఉంది. కార్డుంగ్ లో అయితే 17,900 అడుగుల ఎత్తులో ఉండేటువంటి పాస్ అది. ఉన్మింగ్ లా అన్నది వచ్చేసి 19,000 అడుగుల పైబడి ఎత్తులో ఉన్నటువంటి పాసెస్. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ 5-6 మేజర్ పాసెస్ అన్ని కూడా లదాఖ్ లో ఉన్నాయి. చాలా మంది బైక్లలో వెళ్ళి అక్కడ ఉంటారట. శాండ్ డ్యూన్స్ ఉన్నాయి, అండర్ అని, అక్కడంతా వాళ్ళు విలాసంగా గడిపి వస్తారు. అంతటి అద్భుతమైనటువంటి పరిస్థితిని అల్లకల్లోలం చేసేటువంటి ప్రయత్నం సోనం వాంగ్చుక్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ గతంలోనే అతను భారత ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాము, ఇక్కడ ట్రైన్ సదుపాయం తీసుకొస్తాము అని చెప్పి వాళ్ళు మనకు షిమ్లా నుంచి లదాఖ్ కి రైల్ ట్రాక్ వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత మనకు మొన్ననే మిజోరాంలో ట్రైన్ వెళ్ళింది ఫస్ట్ టైం. మనకు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మొదటిసారి మిజోరాంకి ట్రైన్ వెళ్ళి, అలాగే లదాఖ్ వేయాలని చూస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నాడు సోనం వాంగ్చుక్. ఎందుకు? ట్రైన్ అంటూ కనుక వెళ్తే కనుక మన సైన్యం కానీ, మన సామాగ్రి కానీ, మన ఆయుధాలు కానీ చాలా త్వరితగతిన, చాలా పెద్ద ఎత్తున మనం లదాఖ్ తరలించవచ్చు. చైనాతో ఏమైనా ముప్పో దాన్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి పెరుగుతుంది. అందుకని అపోజిట్. అలాగే మనం చూస్తే కనుక రోడ్స్, గతంలో చైనా వచ్చేసి మన సరిహద్దులాగా రోడ్లు వేసేస్తున్నారు. అంటే గత యూపీఏ హయాంలో ఉన్నప్పుడు ఇన్ఫాక్ట్ ఏకే యాంటనీ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, మన సైడ్ మేము రోడ్లు వెయ్యము, రోడ్లు వేస్తే ఆ రోడ్లను వాడుకుని చైనా లోపలికి వచ్చేస్తుంది కాబట్టి మేము రోడ్లు వేదలుచుకోలేదని స్పష్టంగా చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ వేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఎక్కడైతే గల్వాన్ ఘటనలో మన కొల్లం సంతోష్ బాబు మన సూర్యాపేటకు చెందినటువంటి సైనికుడు అయితే వీరగతికి చెందారు ఆయన, అక్కడ ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ కట్టారు, ట్యాంకులు తీసుకెళ్ళగలిగినటువంటి అద్భుతమైన బ్రిడ్జ్ కట్టారు ఆ గల్వాన్ నదికి మొత్తం హైట్ నుంచి వెళ్ళడానికి. కాబట్టి అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసరికి ఆబ్వియస్లీ ఈ ప్రాంతం అంతా కూడాను భారతదేశంలో కంప్లీట్ కంట్రోల్ వస్తుందని తెలిసేసరికి ఈ శక్తులన్నీ కూడాను మా దేశానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఈ చర్యలన్నీ కూడా చేస్తున్నారు.
పర్యటన అక్కడ విస్తృతంగా ఉంటుంది. ప్లస్ అక్కడ గడ్డి మొలవదు, ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి మీకు ఆక్సిజన్ ఉండదు, కాబట్టి చెట్లు మొలవు, ఏం మొలవు. అక్కడ కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్ వరకు మనం సోలార్ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. సోలార్ ఫార్మ్స్ పెట్టుకున్నామంటే కనుక రమారమి ఉత్తరాదిన ఒక 4-5 స్టేట్స్ కి కావాల్సినంత క్లీన్ ఎనర్జీ మనం అక్కడ లదాఖ్ లో తయారు చేయొచ్చు. దానిని సోనం వాంగ్చుక్ అపోజ్ చేస్తున్నాడు. అది ఎన్వైరన్మెంటల్ పేర్లు తీసుకొస్తున్నాడు. ఏముంది అక్కడ, ఎవరూ లేనటువంటి కింకారణ్య ఒక ఎడారి, ఒక్క పురుగు లేదు, మనిషి లేడు, చెట్టు లేదు, పుట్ట లేదు, గడ్డి లేదు. అక్కడ మనకు కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఒక్క మనిషి కూడా కనిపించడం మనం. అక్కడ మీరు సోలార్ ప్యానెల్స్ పెడితే కనుక దేశం అంతా ఎంత లాభపడుతుంది, దానిని అపోజ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ వచ్చినా దాన్ని అపోజ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజు పరిస్థితి ఏంటి, అక్కడ పిల్లలకు ఉద్యోగాలు లేవు అన్నటువంటి నెపంతో వాళ్ళని వీధిలో తీసుకొచ్చాయి. ఉద్యోగాలు ఎలా వస్తాయి, అక్కడ డెవలప్మెంట్ జరగాలి కదా. అక్కడ ఈ సోలార్ ఫార్మ్స్ పెట్టి ఇవన్నీ పెడితే కనుక రైల్వే కనెక్షన్ వస్తే కనుక ఇంకా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అవుతుంది, దానిని అపోజ్. కాబట్టి ఈ రెండు విధాలు, ఒకటి అక్కడ ఎన్వైరన్మెంట్ పేరిట జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఒక కుట్ర, రెండు దలైలామా పేరిట అక్కడ బౌద్ధంలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు టేక్ ఓవర్ చేసి, టిబెటన్స్ టేక్ ఓవర్ చేసి అక్కడ కూడా మన దేశ వ్యతిరేకమైనటువంటి ఒక భావజాలాన్ని నింపేటువంటి ప్రయత్నం. లదాఖ్ ఇంత శాంతియుతంగా ఉన్నటువంటి లదాఖ్ లో భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. నేను చాలా సార్లు పర్యటించాను లదాఖ్ అంతా కూడాను. ఆల్మోస్ట్ మొన్న అయితే నాకు మొదటి గ్రామం మన టిబెట్ నుంచి వస్తున్నటువంటి సింధు నది మన దేశంలో ప్రవేశించేటువంటి మొదటి గ్రామం డేమ్చోక్ వెళ్ళి దర్శించుకున్నా. దాని ఆ సగం గ్రామాన్ని చైనా కబ్జా చేస్తుంది. అలాగే మన కుబ్రా వ్యాలీలో వచ్చేసి మనకు సింధు నది పాకిస్తాన్ అధీనంలోకి వెళ్తుంది. అక్కడంతా కూడాను కంప్లీట్ గా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్. యాక్చువల్గా టుర్టుక్ అని ఒక ప్లేస్ చాలా ఫేమస్, అందరూ కూడా అక్కడికి వెళ్ళి పర్యటనకు వెళ్తుంటారు. అక్కడ వాళ్ళ టుర్టుక్ మ్యూజియం లో కూర్చున్నటువంటి వ్యక్తి కంప్లీట్ గా పాకిస్తానీ నెరేటివ్ చెప్తున్నాడు. సో మనకు తెలియకుండానే అక్కడ వచ్చే టూరిస్టులు పాపం ఏమీ తెలియదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా పార్సీలు, ఎక్కడి నుంచో ఇరాన్ లో ఉన్న మతం వీళ్ళు పాటించేవారు, ఇస్లాం వచ్చింది, డోగ్రా రాజులు వీళ్ళని పీడించారు, ఇటువంటివన్నీ నెరేటివ్స్ అక్కడ తయారవుతుంది. సో మనం అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడాను ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం చాలా తక్కువ జనాభా ఏంటి అని చెప్పేసి పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సడన్ గా మనకు చూస్తూగానే మన కళ్ళు ఎదురుగానే అక్కడ దేశ వ్యతిరేకమైన శక్తులు చాలా బలం పుంజుకున్నాయి. దాని యొక్క ఉదాహరణ ఈరోజు చూస్తున్నాం. సోనం వాంగ్చుక్ సడన్ గా ఆయన నిరాహార దీక్ష వదిలేయడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క ఇమేజ్ దెబ్బతినకూడదు. ఆయన ఇమేజ్ ఆధారంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన సమర్థనగా వస్తాయి. అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇతరత్ర దేశాలన్నీ కూడాను ఎన్వైరన్మెంట్, సోషల్ యాక్టివిస్ట్ ఇటువంటి మాటలన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.